నిష్కల్మషమైన నా భావి భారత పౌరులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పాలించే పాలకులు ఎలా ఉంటే నా దేశం అలానే ఉంటుంది. వారి మనసులో ద్వేషం, కుల మత, అర్ధరహిత, అమానవీయ, అసమానతలు ఉంటే నా దేశం అలానే ఉంటుంది. ఈరోజు అంబేద్కర్ ఏడుస్తున్న వేళ 76 సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నాడు. నిష్కల్మషమైన నాలాంటి మంచి వాడిని గెలిపించుకోండి అని నా జీవితం త్యాగం చేసి రాజ్యాంగం రాస్తే, దొంగలకు తాళం ఇచ్చి దోపిడీ జరగదు అనుకున్నట్లు, నిత్యం కుళ్ళు కుతంత్రాలకు భోగభాగ్యాలకు అలవాటుపడిన వారిని ఎన్నుకొని నా అమాయక ప్రజలు అయోమయ, ఆలోచన రహిత జీవితాన్ని గడుపుతున్నారని ఏడుస్తున్నాడు. నా దేశం బాగుండాలంటే నేను మళ్లీ పుట్టాలి అనుకుంటున్నాడు. పుట్టనిద్దామా? పుట్టనిద్దాం కాదు, పుట్టాడు. మనం పుట్టినప్పటి నుండి మనలోనే ఉన్నాడు. మనలోని అంబేద్కర్ని మనమే గుర్తించట్లేదు. నాలోని అంబేద్కర్ని గుర్తించడానికి అంబేద్కరుడిలా జీవించాలి అనుకుంటున్నా. మీలో ఎంతమంది అనుకుంటున్నారు? ఆయన ఆలోచన విధానాన్ని పాటిస్తూ 2 సంవత్సరాలు మందు, సిగరెట్స్ లాంటి మత్తు పానీయాలకు దూరంగా ఉంటూ అన్యాయాన్ని ఎదిరిస్తూ కనీసం అబద్ధం కూడా ఆడకుండా 2018 నుండి 2020 వరకు ఈ క్షణం నుండి నా జీవితం మొత్తం అలానే జీవించాలి అనుకుంటున్నా. ఇలా ఉండడం అసాధ్యమేమీ కాదు. నా తల నరికి ఈ గుమ్మానికి వేలాడదీసిన నా దేశ ప్రజల అభ్యున్నతిని మీ కాళ్ల దగ్గర పెట్టేదే లేదు అన్న అంబేద్కర్ దమ్ము కావాలి, అంతే. నాకు ఉంది, మీకు కూడా ఉంది అనుకుంటున్నా. మనలోని అంబేద్కర్ పాలకుడు అయితే మన దేశం బాగుపడుతుంది. ఓట్ ఫర్ ఏ గుడ్ మ్యాన్. నా వంతుగా మంచి వ్యక్తిత్వాన్ని ప్రోత్సహించేందుకు 5,000 రూపీస్ ప్రైజ్ మనీని స్టూడెంట్కి ఇస్తా అని చెప్పిన అలాంటి క్యారెక్టర్ ఏ ఒక్కరికి లేకపోవడం చాలా బాధాకరం. నేను లైఫ్ మొత్తం ఉంటాను అంటున్నా. మీరు కనీసం 6 మంత్స్ ఆగస్టు 15 వరకు ఉండండి. నా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి: ప్రతిరోజు మన చుట్టూ ఉన్న వాళ్లకు మందు, సిగరెట్ ఇచ్చి ముందుగానే చచ్చిపోయేలా చేస్తున్నా. ఒక సిగరెట్ తాగడం వలన 20 నిమిషాల జీవితాన్ని కోల్పోతాం. మన వాళ్లని మనమే మందు, సిగరెట్స్ ఇచ్చి చంపుతున్నాం. మన పిల్లలకు ఆస్తులు, అనారోగ్య జీవితాన్ని ఇవ్వడం కన్నా మంచి ఫుడ్ పెట్టి ఎక్కువ రోజులు బ్రతికించుకోవడం మిన్నా. ఆలోచించండి. ఉపాధ్యాయులకి విజ్ఞప్తి: మన పిల్లలు మనసులో ఉన్నది మాటల్లో అందరి ముందు చెప్పలేక తడబడుతున్నారు. వీక్లీ వన్స్ వాళ్లకు నచ్చిన కాన్సెప్ట్ పైన రూల్ నెంబర్స్ వైజ్గా మాట్లాడించండి. వక్తలుగా తీర్చిదిద్దండి. కృతజ్ఞతలు. ఈ పాఠ్యం యొక్క సారాంశం. ఈ పాఠ్యం భారతదేశం యొక్క ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర విమర్శ చేస్తూ భవిష్యత్తు కోసం ఒక ఆశాజనకమైన దృష్టిని అందిస్తుంది. ఇది ప్రధానంగా ఈ కింది అంశాలపై దృష్టి పెడుతుంది: పాలకుల ప్రభావం. దేశం యొక్క నాయకులు ఎలాంటి వారైతే దేశం అలాంటిదే అవుతుందని పేర్కొంది. ద్వేషం, కుల వివక్ష, అసమానతలు వంటి ప్రతికూల భావనలు నాయకుల మనసుల్లో ఉంటే అవి సమాజంలోకి వ్యాపిస్తాయని హెచ్చరిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదర్శాలు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి దేశానికి ఒక అద్భుతమైన భవిష్యత్తును అందించాలని కోరుకున్నారని తెలిపింది. కాని ప్రజలు అవినీతిపరులను ఎన్నుకున్నందున ఆయన ఆశలు నెరవేరలేదని విచారం వ్యక్తం చేసింది. సమాజంలోని సమస్యలు: మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు, అన్యాయం, అబద్ధాలు వంటి సమస్యలను ప్రస్తావిస్తూ వీటిని నివారించడానికి ప్రజలు మారాలని కోరుతుంది. విద్యార్థుల అభివృద్ధి. విద్యార్థులు మంచి వక్తలుగా ఎదగాలని, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని కోరుతుంది. మంచి భవిష్యత్తు కోసం కృషి. ప్రతి ఒక్కరూ మంచి మార్పు కోసం కృషి చేయాలని, అంబేద్కర్ గారి ఆదర్శాలను పాటించాలని ప్రోత్సహిస్తుంది. ముఖ్యమైన అంశాలు: నాయకత్వం యొక్క ప్రాముఖ్యత. దేశం యొక్క భవిష్యత్తు నాయకుల చేతుల్లో ఉంటుందని నొక్కి చెప్పింది. సామాజిక సమస్యలపై చర్చ. కుల వివక్ష, అవినీతి వంటి సమస్యలను తెరపైకి తెచ్చి చర్చకు తెచ్చింది. విద్యార్థుల అభివృద్ధి. విద్యార్థులను మంచి నాగరికులుగా తీర్చిదిద్దాలనే కోరికను వ్యక్తం చేసింది. సమాజ మార్పు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మార్పు తీసుకురావడం ద్వారా సమాజాన్ని మార్చవచ్చని విశ్వసిస్తుంది. మొత్తం మీద ఈ పాఠ్యం భారతీయ సమాజంలోని వివిధ అంశాలపై తన ఆందోళనను వ్యక్తం చేస్తూ ఒక మంచి భవిష్యత్తు కోసం ప్రజలందరినీ కలిసి పనిచేయాలని పిలుపునిస్తుంది.